తండ్రి నాయన నీకు వందనాలు ప్రభా. నీ కృప కొరకు కనిపెట్టుకున్నానయ్యా నాయన, నీ ఆశీర్వాదం కొరకు కనిపెట్టుకున్నాను ప్రభా. లాబాను సాక్ష్యం చెప్తున్నాడు, లాబాను ఎదుట ఎలియాజరు సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన నా దాసుడు అబ్రహాము, నా యజమానుడు అబ్రహాము, నేను అబ్రహాము దాసుడను, నా యజమానుడైన అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. అబ్రహాముని గొప్పవాడిగా చేసింది దేవుడే. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము, నరులు ఎదుట ఆయనను ఆశ్రయించిన వారి నిమిత్తము దేవుడు దాచి ఉంచిన మేలు, దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదండి, ఎంతో గొప్పదండి. ప్రవచనాత్మకంగా ఈ మాట మీకు పరిశుద్ధాత్మను బయలుపరుస్తూ ఉన్నారు. భయభక్తులు కలిగి జీవించండి, దేవుణ్ణి నమ్మండి, దేవుణ్ణి విశ్వసించండి, దేవుణ్ణి ఆశ్రయించండి. దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు చేయబోతూ ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు చేయబోతూ ఉన్నాడు. అబ్రహాముని గొప్పవాడిగా చేసింది ఆయనే, ఇస్సాకుని గొప్పవాడిగా చేసింది ఆయనే, యెహోషువని గొప్పవాడిగా చేసింది ఆయనే. నిన్ను కూడా దేవుడు గొప్పవాడిగా చేస్తాడు, మిమ్మల్ని కూడా దేవుడు గొప్పవాడిగా చేస్తాడు. ఆయన్ని ఆశ్రయించండి, ఆయన అందే విశ్వాసం ఉంచండి, దేవుని అందే నిరీక్షణ కలిగి జీవించండి.